అసలు మందు అంటే ఏంటండి? మందు అంటే అది వాళ్ళు మన మాట వినాలి, దాన్ని బట్టి దానికి మనం ఇరుడు మందు పోసేది ఉంటుంది. ఇరుడు మందు పోస్తే వాళ్ళు దేంట్లో పెడితే అది పడిపోతుంది. ఒక పప్పంలో పెడతారా, లేదా ఒక చికెన్ ముక్కలో పెడతారా, అరటి పండులో పెడతారా. ఇప్పుడు వరకు ఇలాంటివి ఏమైనా చేశారండి? వసీకరణ మంచి చేశారు, కానీ చేతపడి అనేది ఉంది, కానీ ప్రతి ఒక్కరు చేయలేరు. న్యాయం లేకుండా మనం ఏ పని చేయకూడదమ్మా, ఎందుకంటే మనకు ఆ దేవుడు కూడా మనకి క్షమించాడు. మనోవ్యాధికి మందు లేదు. అవును, నువ్వు ఎక్కడ పోయినా కూడా అన్ని స్కాన్లు తీస్తారు, పరీక్షలు, స్కాన్లు, బెడ్లు అన్నీ చేస్తారు. ఏం లేదయ్యా, ఏమో బాగానే ఉంది, ఏంటో అర్థం కావట్లేదు, ఏం కాదు, ఇది మనోవ్యాధి అని అంటారు. అలాంటి జ్యోతిషాలు అనేవి పుట్టగొడుగుల్లా లేస్తున్నాయి. మరి మీ జ్యోతిషాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే? మాది కనకదుర్గ జ్యోతిషాలయం. ఆ ఒంట్లో ఏమున్నది అని మాకు అంజనీలో కనపడిపోద్ది. ఇప్పుడు ఒకసారి చూడగలరా అదేమన్నా? అయితే ఇది మామూలుది కాదు, ఇది మేము తయారు చేస్తాం. దీన్ని చూసినప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ మనసులో ఏం ఆలోచన ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు. అదేంటండి? ఇది వచ్చి ఎంతలా శక్తి ఉన్నా కూడా ఈ నల్ల కర్రని వాళ్ళ నొష్టుని పెడతారు. ఈ రకంగా పెట్టి వాళ్ళ నొష్టు కరెక్ట్గా బొట్టు కాడ పెట్టాల. ఆ 11 దండకాలు చదివినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏది ఉన్నా బయట రావాల్సిందే. ఓం ఒక గాలి అనేది ప్రతి ఒంటికి ప్రతి బాడీలోకి పోలేదు, అలాంటి ఒంట్లోకి ప్రవేశిస్తారు. నాన్ వెజ్, కోడి మాంసం కానీ అట్లా అడిగి తింటాయి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఇప్పుడు మనతో పాటు ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు శ్రీ 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 గురూజీ లక్ష్మణ్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా, బాగున్నారా? బాగున్నామండి. గురుగారు, నిజంగానే అంటే ఒక మాట, ఒక సామెత ఉంది, మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అన్నట్టుగా. నిజంగానే మీరు చెప్పండి, మంత్రాలకి నిజంగానే చింతకాయలు రాలుతాయి అంటారా? మంత్రాలకి ఒక మనిషిని ఆకర్షించే గుణం ఉంటుందంటారా? అయితే అమ్మా, నువ్వు అన్నావు కదా మంత్రాలకి చింతకాయలు రాలుతాయా రాలవా, అది పక్కన పెట్టు. కానీ మనలో ఉండవలసిన ఒక ప్రాబ్లము, ఆ బాధను బట్టే చింతకాయలు కాదు దేనైనా మనం చేయొచ్చు. ఎందుకంటే అది ఒక సామెత. మంత్రాలకి చింతకాయలు రాలవు అన్నది ఒక సామెత. ఆ సామెత పరంగా కాదు మనం చేసేది. ఎందుకంటే ఒక ఒంట్లో ఉండవలసిన ప్రాబ్లం బయటకు తీయాలి అంటే ఆ మంత్రం మనం పెట్టాలి. అదే చింతకాయలు రాలేదు, నిజమైన చింతకాయలు రాల్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చింతకాయలు రాలవని మనకి సామెతలో ఉంది, అది కాదు మనకు ముఖ్యం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఒంట్లో ఏముంది, అసలు వాళ్ళ ఒంట్లో గాలి ఉందా, మంత్రంతో మనం తీయగలుగుతామా అన్నప్పుడు మా మంత్రదండం ఉంటుంది. ఎందుకంటే ఆ మంత్రదండం పట్టుకునేప్పుడే మా నొష్టినే పెట్టుకుంటాం. దుష్టగ్రహ నివృత్తి ప్రాప్తిరస్తు అన్నప్పుడు మాకు ఈ దండకం వాళ్ళ నొష్టిన పెడతాం. ఆ నొష్టిన పెట్టినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏమున్నది అని బయటకు వచ్చేస్తాం. మనం చెప్పాల్సిన పని లేదమ్మా. ఆ మండకం ఇంకా ఏరే దండకాలు ఉంటాయి, ఆ దండకాలు మనం చదివినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏమున్నది, ఆ గ్రహ అనేది కూడా మనకు బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చినప్పుడే దాన్ని బట్టి మనం ఏం చేయాలి అనేది మనం చెప్తుంటాం. ఈ కొండమ్మ కర్ర దీని అంటారు, ఇది మా కొండమ్మ కర్ర అంటారు కదా, దీన్ని బట్టి మనం చెబుతుంటాం. తర్వాత ఈ కర్ర ఒకటి ఉంటుందమ్మా, అదేంటండి? ఇది వచ్చి ఎంతలా శక్తి ఉన్నా కూడా ఈ నల్ల కర్రని వాళ్ళు నొష్టిని పెడతాం. ఇట్లా ఈ రకంగా పెట్టి
వాళ్ళ నొస్టు కరెక్ట్గా బొట్టు కాడ పెట్టాలి. బొట్టు పెట్టుకుంటాం కదా మనం, ఆ బొట్టు ఆ నుదుటి మీద పెట్టి దానికి ఒక 11 దండకాలు ఉంటాయి. ఆ 11 దండకాలు చదివినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏది ఉన్నా బయట రావాల్సిందే కంపల్సరీగా 100% అది బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చినప్పుడే దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఎందుకని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు, ఎన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి అసలు నీ సమస్య ఏంటి, ఎందుకు వాళ్ళు పీడిస్తున్నావు అని కూడా మనం అడిగినప్పుడే మొత్తం చెప్పేస్తారు. చెప్పిన తర్వాత దాన్ని పంపించేసే దానికి మార్గాలు ఉంటాయి. అలాంటి దానికి దీన్ని మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. అలాంటి శక్తికి మనం చేసేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తుంటాం. మామూలుగా ఎలాంటి విషయాలు ఉన్నా కూడా, చిన్న చిన్న విషయాలు ఏది ఉన్నా కూడా ఈ శక్తితోటి మనం బయటకు తీస్తాం. వాళ్ళు నొష్టే పెట్టేప్పుడే మనకు చెప్పేస్తూనే ఉంటాం, ఇలా మంత్రిస్తుంటాం. అన్నప్పుడే మనకి తెలిసిపోద్ది ఆ శక్తి ఎంతవరకు ఉంది, ఎన్ని రోజుల కాంచి వాళ్ళ ఒంట్లో ఉంది, ఎన్ని రోజుల కాంచి వాళ్ళు ఇబ్బంది పెడుతుందనే సంగతి మనకు వాళ్ళే చెప్పేస్తారు. దాన్ని బట్టి మనం చేస్తుంటాం. ఎందుకంటే మనం ఎక్కువ శాతం ఇప్పుడు ప్రజలు అదేగా అమ్మా, మీరు ఎంతోమందికి కలిసి ఉంటారు, ఎంతోమందికి పోయి ఉంటారు. మిగతా ఈ జ్యోతిష్యాలయం గురించే కాదు, మీరు ఎక్కడెక్కడికో, ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తారు, ఎంతోమంది దగ్గర పోతుంటారు. గుళ్ళకు పోయిన వాళ్ళు, చర్చికి పోయిన వాళ్ళు, ఇట్లా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది నుంచి బయటికి రాలేక, సమస్యల నుంచి బయటకు రాలేక. సమస్యలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో. ప్రతి ఒక్కటి సమస్యే. ఎక్కడికి పోతే దీనికి మనకి పరిష్కారం దొరుకుతే అని ఒక తెలవక నువ్వు అంటున్నావు చూసావా, అక్కడికి పోవటం, ఇక్కడికి పోవటం, వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, ఎంతో ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అని ఒక్క ఆలోచనలో చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నా నెంబర్కి ఫోన్ చేసి ఎక్కడున్నా, ఫారెన్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడున్నా నా నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళకి నేను ఆలోచన చెబుతా. నేరుగా రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు నేరుగా మనకు ఫోన్లో మాట్లాడితేనే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఫోన్లోనే కనిపెట్టేస్తాను. కనిపెట్టి వాళ్ళకి ఏ సొల్యూషన్ చేస్తే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి, వాళ్ళు అనుకున్న కోరికలు జరుగుతాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళు మనశ్శాంతంగా ఉంటారు. భార్య భర్తల సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, పిల్లల సమస్యలు కానీ, పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు ఉండి కూడా మనశ్శాంతి లేని వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, డబ్బులు అప్పులు ఇచ్చి అప్పులు రాక ఇబ్బంది పడేవాళ్ళు, రాజకీయవేత్తంగా కూడా గౌరవం లేకుండా ఎమ్మెల్యేగా గెలుస్తారు, మినిస్టర్లకి గెలిచి కూడా గౌరవం లేక, మర్యాద లేక బాధపడేవాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దగ్గరికి వస్తారు, మాట్లాడతారు. ఇంకా మాట్లాడాల్సిన అనుకునే వాళ్ళు కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను అన్ని వాళ్ళకి సమాధానం చెప్తాను, అన్ని వాళ్ళకి మంచిగా చేస్తాను. మంచి చేయాలని. ఇవి కాకుండా ఇంకేమైనా చేస్తారండి? ఈ కాకుండా చెప్పాను కదా మెడిసిన్ గురించి. ఇప్పుడు మీరు ఈ 2 చూపించారు. ఈ 2 కాకుండా నాకు అమ్మవారి శక్తి ఒకటి ఉందమ్మా. ఇది వచ్చి మామూలు కొబ్బరికాయ కాదు, ఇది చూస్తే మీరు కొబ్బరికాయ అనుకుంటారు. ఈ కొబ్బరికాయలో కొన్ని మహిమలు ఉంటాయి. కొన్ని మహిమలు. ఆ మహిమలు ఏం చేస్తామంటే మనం ఇట్లా శక్తిని గుచ్చి ఈ మహిమలు మనం తయారు చేస్తాం. తయారు చేసినప్పుడు అని కొట్టినప్పుడే దీంట్లోకి కొన్ని శక్తులు దీంట్లోకి వచ్చేస్తాయి. ఈ కొబ్బరికాయలోకి వచ్చేస్తాయి. కొన్ని గ్రహాలు ఉంటాయి కదమ్మా, అలాంటి గ్రహాలు ఈ నిమ్మకాయని పట్టుకొని దీని ద్వారాగా మనం తిప్పినప్పుడే ఆ శక్తి ప్రయోగం, ఆ గ్రహ ప్రయోగం, వాళ్ళ ఒంట్లో ఉండవలసిన గ్రహాలు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం ఏదో దీంట్లోకి వచ్చేస్తాం. దాన్ని మనం పట్టేస్తాం, దాన్ని పడతాం. దాన్ని పట్టిన తర్వాత ఏం చేస్తాం, ఇది ఇక్కడ ఉంటుంది కదా, తర్వాత ఇలాంటి చెమ్ము ఉంటుంది. ఇలాంటి చెమ్ము పట్టుకునేప్పుడు దీంట్లో మనం కొంచెం నీళ్ళు తీసుకుంటాం, మంచి నీళ్ళు లెక్క తీసుకొని ఆ నీళ్ళల్లో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు మీద మంత్రిచ్చి 3 సార్లు దిగదూర్చినప్పుడు దీంట్లో కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రశక్తి అంతా కూడా మనకి చేసి అని వేసినప్పుడే ఈ నీళ్ళ నుంచి ఆ శక్తి బయటకు వచ్చేస్తుంది ఒక మంట రూపంలో. అది మనకి కనపడుతుంది. అప్పుడే వాళ్ళకి ఆ నమ్మకం. దీంట్లోనే మనకు వచ్చి దీంట్లో ఏం ఉండదు, నీరే, దీని ఏముందా విషయం ఏం లేదు. కానీ దాన్ని మనం వేసినప్పుడే దీంట్లో నుంచి ఆ శక్తి వచ్చేస్తుంది. ఈ నిమ్మకాయని పట్టుకొని దీంట్లోకి వచ్చినప్పుడే మనం వాళ్ళ ముందు నుంచే మనం మంత్రిచ్చి వాళ్ళ ఒంటి మీద ఉండి వచ్చిన గ్రహాన్ని దీంట్లో చూపించగలుగుతాం. నచ్చిందా? అలా వేసినప్పుడే దీంట్లోంచి బయటకు వచ్చేస్తారు. ఏది ఒక మంట రూపకంగా బయటకు వస్తుంది. అప్పుడే వాళ్ళు చూస్తారు, ఓకే మాకు సంతోషం కలిగింది అన్నట్టుగా మనం చూపించడానికి అవకాశం ఉంటుందమ్మా. అలా చేస్తాను కూడా ఉంటాయి. గురుగారు, మామూలుగా జ్యోతిష్యాలయం అంటే చాలా మంది నమ్మరు. కానీ ఇటీవల కాలంలో ఏం జరుగుతుందంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే ఇంట్లో సమస్యలు ఉన్నా జ్యోతిష్యాలయంకే వెళ్తున్నారు. ఎందుకంటారు? అమ్మా, ఇప్పుడు మనం ఒక దైవ భక్తులం. ఎందుకంటే కుటుంబంలో సమస్యలు ఇప్పుడు మన ప్రపంచంలో ఎలా జరుగుతుందంటే ఎక్కడికి పోయినా మనకు ఒక పరిష్కారం కావాలి.
అది కుటుంబంలో ప్రాబ్లం అన్నా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం అన్నా కావచ్చు, దేవుడి కాడికి పోవాలి. లేదంటే ఇలాంటి ఒక జ్యోతిషాలయంలో మనకి ఏదైనా ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఒక నమ్మకం, ఆ నమ్మకంతో మన కాడికి వస్తారు ఎక్కువ శాతం. అదే మనకు కావాల్సిన నమ్మకం. అంటే ప్రతి ఒక్క జ్యోతిషాలయంలో ఉన్న గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజాలే చెప్తున్నారని అయితే కాదు కదండి. అయితే ప్రతి ఒక్కరు అలా ఉండరమ్మా, దాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే అందరూ మనం ఒకరి మీద మనం బ్యాడ్ చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ శక్తిని బట్టి ఆ దైవం అమ్మవారు దుర్గాదేవిని నమ్మి మనం చెబుతుంటాం. అంతే తప్ప ఏదో వాళ్ళు ఏ రకంగా చెబుతున్నారో మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ 10 మంది ఉంటారు, 10 మంది ఒక రకంగా ఉండరు కదా. 10 మంది ఒకటే రకంగా చెబుతున్నారని నానకూడదు కదా. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు చెబుతూనే ఉంటారు, ఎవరెవరో శక్తిని బట్టి వాళ్ళు చెబుతూనే ఉంటారు. కానీ నమ్మకం మెయిన్. ఎందుకంటే ఇన్ని దేవుళ్ళు మన దగ్గర ఉన్నారు, ఈ దేవుళ్ళ శక్తితోటి మనం ఆ దైవాన్ని నమ్మి ఆ దుర్గాదేవిని, ఆ మీనాక్షి, కాళీ, ఆ దేవతను నమ్మి మనం ఉంటాం. ఎందుకంటే ఆ సమస్యలు మీరు అందరూ చూసారా, ప్రతి ఒక్కరూ జ్యోతిషాలకే ఎందుకు వస్తారు స్వామి అని అడిగారు. చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు, ఎందుకంటే సమస్యలు తీరవు. కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు, డబ్బు ఎంతో ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. మనం అనుకుంటాం డబ్బు ఎంత ఉంది, కోట్లు ఆస్తి ఉంది, ఎందుకు వీళ్ళకి మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని మీరు అడగొచ్చు. కానీ అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎందువల్ల అంటావు? పిల్లల వల్ల కావచ్చు, భార్య వల్ల కావచ్చు, చేసే ఒక జాబులోనా కావచ్చు, ఏదో ఒక సమస్యలతోటి ఇప్పుడు ఎక్కువ శాతం జనం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. దేవుడి గుడికి పోవటం, అక్కడ మన బాధ చెప్పుకోవటం, అక్కడ ఆ దేవుడి దగ్గర చెప్పుకోవచ్చు. అక్కడ తీరనిప్పుడు ఇలాంటి మనకి మీరు నమ్మకమైన స్వాములు ఉంటే వాళ్ళ దగ్గర పోవాలి, మన సమస్య చెప్పుకోవాలి. ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు రావాలి అంటే ఏదో ఒకటి మనకి ఒక మనశ్శాంతి కావాలి అనేవాళ్ళు ఎక్కువ. అలాంటి వాళ్ళు ఒక నమ్మకంతో మన కాడ వస్తారు. వచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని తగ్గట్టుగా మనం ఆ దైవ ఆశీర్వాదంతో వాళ్ళ సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గం మనం చెబుతాం. అలా జరుగుతుంటుందమ్మా. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా నమ్మకం అనేది పెరిగిపోయింది జనాల్లో. అయితే అంటే ఈ జ్యోతిష్యాలయంకి వెళ్ళి మన సమస్యలు అంటే చెప్పుకుంటేనే తీరుతాయి అనేదాకా వచ్చింది అనుకోండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చెప్పే పరిష్కారం ఏ విధంగా ఫలిస్తుంది అంటారు? అంటే పరిష్కారం మనకి ఫలించేదానికి ముందు మనకి నమ్మకం మెయిన్. నమ్మకం లేని మనం ఏ పని చేయలేము. మన నమ్మకం ఉన్న కాడే దేవుడు ఉన్నాడు. ఆ నమ్మకంతో, నమ్మకం లేని విషయంలో మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎన్ని దేవుళ్ళకి దండం పెట్టినా, ఎన్ని చేసినా మనకి అక్కడ పరిష్కారం దొరకదు. మనకు ఆ నమ్మకం ఉన్నప్పుడే అక్కడ మనం పోయినప్పుడు మన సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే దొరుకుతుంది అంటారా? గ్యారంటీ కదా. ఎందుకంటే ఆ నమ్మకంతోనే ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాము, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు అది మీరు తర్వాత మీకు తెలుస్తుంది. నేను ఎందుకు వచ్చాననే తర్వాత తెలుస్తుంది. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి మెయిన్గా మనకు ఒక నమ్మకం కావాలి. ఆ నమ్మకం కావాలంటే ఫస్ట్లో మనకు తెలియదు కదమ్మా. ఇప్పుడు వస్తారు కొంతమంది, కొత్తగా వస్తారు, ఎంతోమంది వస్తుంటారు మా దగ్గరికి. వచ్చిన వాళ్ళందరికీ ఫస్టే నమ్మకం కుదరదు. వాళ్ళు వస్తారు, చెబుతారు, స్వామి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాం, మా ఇంట్లో డబ్బు సంపాదిస్తున్నాం, ఏమి నిలవట్లేదు, చాలా ఖర్చు అవుతుంది, కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి, ఇటు మా భార్యకి ఆరోగ్యం బాగలే, నాకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆఫీసులో ఇబ్బందులు ఉన్నాయి, మనకి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, చెబితే మాట వినట్లేదు, వాళ్ళకి సంబంధాలు చూస్తున్నాం కలిసి రావట్లేదు, ఏది చూసినా వచ్చేట్టుకు వస్తుంది పోతుంది, దాంట్లో మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. భార్య భర్తలలో కూడా నా మాట ఆమె వినటం లేదు, ఆమె మాట నేను వినటం లేదు, కానీ మంచిగా ఉంటాం, కానీ ఎందువల్ల జరుగుతుందో అది మాకే అర్థం కావట్లేదు. అలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయండి, అసలు దేనివల్ల ఈ సమస్యలు అని అడిగేవాళ్ళు ఎక్కువ. అట్లా అంటే మామూలుగా గురుగారు ఏ జ్యోతిషాలయంకి వెళ్ళినా ముందుగానే మీ సమస్య ఏంటి అని అడిగిన తర్వాత వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళ సమస్యల్ని మీరు చెప్పేస్తూ ఉంటారు. అది ఎలా సాధ్యం అంటారు? అసలు నిజంగానే ఒక మనిషి ముఖం చూసి వారి సమస్యలు తెలుసుకోవచ్చా మీరు? అయితే మీరు అడిగింది మంచి క్వశ్చన్ అమ్మా. అయితే ప్రతి ఒక్కరికి అది సాధ్యం కాదు. మీరు అడిగిన దానికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒంట్లో ఏమున్నది, వాళ్ళు దేనివల్ల వచ్చారు అని చెప్పే అంత శక్తి ప్రతి ఒక్కరికి ఉండదు. ఎందుకంటే మేము చిన్న వయసు నుంచి మా తాత, మా నాన్న, మాకు ఆ దైవ అనుగ్రహంతో మేము ఉన్నవాళ్ళం. ఎందుకంటే మాకు ఆ దేవుడు ఇచ్చే వరం. ఎందుకంటే ఒక మనిషిని చూడటం మీదకి వెళ్ళే ఆ మనిషిలో ఉండవలసిన ఒక ప్రాబ్లం ఏమిటి, ఎందుకని ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని మనం దాన్ని కనిపెట్టగలుగుతాం. ఎందుకంటే కనిపెట్టే అంత శక్తి మనకు ఆ అమ్మవారు మాకు ఇచ్చింది, తెలిసిందా. దాన్ని బట్టి మేము దాన్ని ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ మనిషి ఈ ఇబ్బందులలో పడుతున్నాడు, ఈ కుటుంబ విషయాలలో ఇలా ప్రాబ్లం ఉంది, దానివల్ల మన కాడికి వచ్చాడు అన్న ఒక అర్థం మనకు అర్థమైపోతుంది. తెలిసిపోతుంది. ఆ దేవుడు ఇచ్చే వరం మాకు అది.
ఆ శక్తి. దానివల్ల మేము కనిపెట్టగలుగుతాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలన్నా ఏం చెప్పాలన్నా వాళ్ళకి మనకి నమ్మకం కుదిరినట్టుగా మనం మాట్లాడి చెప్తే వాళ్ళకు సంతోషం. గురువుగారి దగ్గరికి పోయిన దానికి మాకు కరెక్ట్గా చెప్పాడు, మాకున్న సమస్య మాకు చెప్పాడు, ఈ సమస్యకు మాకు పరిష్కారం కూడా మాకు దొరుకుతుందని ఒక నమ్మకంతో వాళ్ళకి వెళ్తారు. అంతే కదమ్మా, దాన్ని మనం చూసి చెప్తాం. అంటే మీకు ముందే తెలిసిపోతుంది, మనిషి ఆటోమేటికల్లీ తెలిసిపోతుంది కదమ్మా. ఆ ముఖం చూడటం మీదకి వెళ్ళి వాళ్ళు పడే ఇబ్బంది ఏంది, ఎందుకని అలా జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో, వాళ్ళు ఏ మనసులో బాధపడుతున్నారు అని మనం చెప్తాం. ఎందుకంటే ఆ దైవ అనుగ్రహంతో మాకు అది తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతాయి అంటారు. అయితే దైవం ఏ విధంగా ఉందో దెయ్యం కూడా అదే విధంగా ఉంది అని చెప్తుంటారు. అయితే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఇక్కడ మీది జ్యోతిష్యాలయం ఉందో అందులో అడుగు పెట్టంగానే మీరు ఇందాక అన్నట్టుగా మాకు లోపల ఉన్న దెయ్యం కూడా తెలిసిపోతుంది అన్నారు. మరి అంటే సమస్యలు తెలుస్తున్నాయా అంటే మీరు ఇప్పుడు అన్నారు దైవ అనుకూలం అని, మరి ఇది ఎలా అంటారు అసలు? అంటే అమ్మా, దెయ్యం అనేది మనలో ఉంది. ఎందుకంటే మనిషికి పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలలోనే ఇది ఒక భూతం. కొంతమందికి ఏమీ ఉండదు, అసలు దెయ్యం ఎక్కడిది, దెయ్యమే లేదు, అదంతా మన భ్రమ అనేవాళ్ళు ఎక్కువ. దెయ్యం అనేది మనలో ఉన్న నెగిటివ్ అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుతం జనాలు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఏదో కావాలని మనం ఒక భయం, ఆ భయంతోనే దెయ్యం ఉంది, దెయ్యం ఎక్కడిది అనేవాళ్ళు అంటారు. కానీ దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అదే నిజం. ఏ విధంగా అంటారు? ఎందుకంటే అది ఒక ఆత్మ, ఆశ తీరదమ్మా. ఇప్పుడు మనం అనుకుంటాం దెయ్యం, ఎందుకంటే కొన్ని భ్రమలు తీరకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు, అదే దెయ్యం. దెయ్యం అంటే ఏదో ఎక్కడో లేదు, వాళ్ళ ఆత్మలో ఎన్నో ఆశలు ఉంటాయి. చిన్న వయసు వాళ్ళు ఉంటారు, కొన్ని పెద్ద వయసు వాళ్ళు కొడుకుల మీద కానీ కూతుర్ల మీద కానీ కుటుంబం మీద కానీ ఆశ తీరకుండా బలవంతంగా పోయిన వాళ్ళు ఉంటారమ్మా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ అటుపోలేక ఇటుపోలేక మధ్యలో ఘోషిస్తుంటుంది, ఆత్మ శాంతి దొరక్క ఘోషిస్తుంటుంది. అలాంటివే మనకి ఇప్పుడు దానికి భోజనం పెట్టాలి. ఇప్పుడు భోజనం మీద ఆశ, అది అనుకోకుండా అకస్మారంగా ఒక యాక్సిడెంట్లో కానీ. ఇప్పుడు ఒక ఆత్మకి భోజనం ఏదండి? భోజనం అంటే ఇప్పుడు మనిషి మనం ఎలా తింటామో ఆత్మ కూడా అలా తినగలుగుతుంది, కానీ అది తినలేదు, దానికి రూపం లేదు కదా. అది ఏదో ఒక మనిషి ఒంట్లోకి పొయ్యి తినగలుగుతుంది. అంటే ఏదో ఒక బాడీ, ఒక మనిషి కావాలి. ఆ మనిషి కావాలంటే అందరూ ఒంట్లోకి ప్రవేశిస్తలేదు. ఒక గాలి అనేది ప్రతి ఒంటికి ప్రతి బాడీలోకి పోలేదు, దానికంటూ కొన్ని ఉంటాయి, అలాంటి ఒంట్లోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి దాని రూపకంతో కావాల్సిన భోజనాలు కానీ నాన్ వెజ్ కోడి మాంసం కానీ అట్లా అడిగి తింటాయి. తిని ఇబ్బందులు పాలు చేస్తుంది వాళ్ళని. ఏది, వాళ్ళు ఏ పని చేయలేరు, ఒక మంచి పనికి పోలేరు, ఫ్యామిలీలో మంచిగా ఉండలేరు, కుటుంబంలో మంచిగా ఉండలేరు. వాళ్ళు ఎటు పోవాలన్నా ఇబ్బందులు, ఆరోగ్యం మొత్తం ఫీజ్ చేస్తుంటుంది. వాళ్ళు తిన్న అన్నం వాళ్ళకి ఒంటి పట్టదు, ఏ తిన్నా అదే తినేస్తుంది కదా. అది వాళ్ళు ఏం తిన్నా కూడా మనం ఏమనుకుంటాం, అది మంచిగా తింటూనే ఉండవు, అంత మంచిగా ఉండడు, కానీ మనిషి చూస్తే ఎలా అయిపోతున్నాడు, ఏంది అని వాళ్ళకి అలాగా అర్థం కాదు. దెయ్యం ఎక్కడిది, దెయ్యం లేదుగా, ఏంది అనుకుంటాం. అదే మన పిచ్చి భ్రమ. తెలిసిందా? మనిషిలో ఉండవలసిన ఒక గాలి, ఆ గాలి ఆత్మకి ఆశ తీరకోకుండా పోయిన వాళ్ళు అలా ప్రవర్తిస్తారు, అదే దెయ్యం అనేది. ఒక మనిషిలోకి ఆత్మ ప్రవేశించింది అనేది మాకు తెలిసిపోతుంది అన్నారు. మరి ఏ విధంగా తెలుస్తుంది అంటే? అయితే మీరు అడిగింది కూడా మంచిదే. ఎందుకంటే అమ్మ, అందరూ దాన్ని కనిపెట్టలేరు. చాలామంది ఉంటారు, వాళ్ళు ఎక్కడెక్కడికి పోతారు, గుళ్ళకు పోతారు, మసీదులకు పోతారు, చర్చికి పోతారు. వాళ్ళు ఎందుకంటే ఆ ఇబ్బందులలో వాళ్ళు పడలేరు కదా, వాళ్ళకేం తెలియదు. దెయ్యం ఎక్కడితే దెయ్యం లేదు, ఏమి లేదు, ఏదో ప్రాబ్లం కావచ్చు, జబ్బు ప్రాబ్లం. డాక్టర్ కూడా దాన్ని అతి చక్కది. అది డాక్టర్ కాడ కూడా పోతారు వాళ్ళు, ఎంతోమంది హాస్పిటల్ పోతారు. డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ ఏమంటాడు, ఇది మనోవ్యాధి అంటాడు. మనోవ్యాధికి మందు లేదు. అవును, మనోవ్యాధికి మందు లేదు. నువ్వు ఎక్కడ పోయినా కూడా అన్ని స్కాన్లు తీస్తారు, పరీక్షలు, స్కాన్లు, బెడ్లు అన్నీ చేస్తారు. ఏం లేదయ్యా, ఏమో బాగానే ఉంది, ఏంటో అర్థం కావట్లేదు, ఏం కాదు, ఇది మనోవ్యాధి అని అంటారు. అలాంటివి వాళ్ళకి తెలియక మాట్లాడే మాటలు. ఎందుకంటే దెయ్యం ఎక్కడ లేదు కదా అనుకుంటాం. వాళ్ళ ఒంట్లో ఏదో వాళ్ళకి తెలియకోకుండా ఒక శక్తి అనేది వాళ్ళ ఒంట్లో ప్రవేశిస్తారు, ఒక ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. అలా ఉన్నప్పుడే వాళ్ళు ఇలా ఇబ్బందులకు గురవుతారు. తెలిసింది ఎక్కువ శాతం వాళ్ళు మా కాడికి వస్తారు. మీరు అడిగారు కదా, మా కాడికి వస్తారు. మా కాడికి వస్తే మామూలుగా ఏదైనా ఉంటే మా ఆఫీసులోకి ఎంటర్ అయినప్పుడే వాళ్ళ ఒంటి మీద తెలిసిపోద్ది, లోనకి రారు. మా శక్తిని చూస్తే మీదకెళ్ళే వాళ్ళు భయపడతాం, కానీ నేను రాను, నేను వెళ్ళిపోతా అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా కాడికి వచ్చేవాళ్ళు. అవి కొన్ని అట్లా ఉండవు. దేవుడు గుళ్ళోకైనా కూడా లోనకు వచ్చే శక్తులు ఉంటాయి, అలాంటివి ఉంటాయి. అలాంటి మా దగ్గరికి వస్తాయి నేరు ఎదురుగా కూర్చుంటాయి, కుర్చీ మీద ఎదురుగా కూర్చొని కూడా ఏం మాట్లాడకుండా కూర్చుంటాయి. కూర్చోవడం మీదకెళ్ళే వాళ్ళ పేరు మీద మేము అంజనం వేస్తాం. మీరు వేస్తారు? అంజనం అనేది ఉంటుందమ్మా. ఆ అంజనంలో చూసినప్పుడే అది ఏ రూపం. అంటే ఏంటంటే, అంజనం అంటే అది ఒక శక్తి, ఒక కాటికి మాదిరి ఉంటుంది.
దాన్ని మన తమలపాకు ఉంటుంది కదా, తమలపాకు మీద వేసి ఆ అంజనం ఆమె పేరు మీద చూసినప్పుడే ఆ ఒంట్లో ఏమున్నది అని మాకు అంజనంలో కనపడిపోద్ది. ఇప్పుడు ఒకసారి చూడగలరా అదేమన్నా? అయితే ఇది మామూలుది కాదు, ఇది మేము తయారు చేస్తాం దీన్ని అంజనం అంటారు. ఇది అంజనం అనేది కూడా ప్రతి ఒక్కరు చేయలేరు, దీన్ని చాలా కష్టం ఇది చేయాలంటే. ఇది ఉంటేనే మాకు ఈ శక్తులు మాకు ఉంటాయి. చూశారమ్మా, ఇది ఎంతో చాలా ఇది చేయాలంటే ఒక రోజు 2 రోజుల్లో చేసేది కాదు, చాలా టైం తీసుకుంటుంది. దేంతో చేస్తారండి? ఇది కొన్ని ఉంటాయి దీనికి సంబంధించిన వస్తువులన్నీ, ఒకటి కాదు, కాటేరని ఒకటని రకరకాల వస్తువులు ఉంటాయి దీంట్లో. ఇవన్నీ మనం తయారు చేసి కొంచెం అయితే ఇది అంజనం అంటే. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకొని ఇట్లా కొంచెం తీసుకొని తమలపాకు పైన ఇట్లా పెడతాం. పెట్టి వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గరికి వస్తారు కదా, వాళ్ళ సమస్యలు చెప్పాల్సిన అవసరం ఉండదు. దీని మీద పెట్టి మనం ఇలా వేస్తాం. చూశారమ్మా, ఇలా వేసినప్పుడు ఈ అంజనంలోనే ఈ తమలపాకు మీద మనం వేసినప్పుడు ఓం ఈశ్వరాయ నమః, ఓం పరాశక్తియామ నమః, ఓం దుష్టశక్తియామ నమః, ఓం లక్ష్మీ అనుగ్రహమాయ నమః, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం సమశివాయ, ఓం గ్రహ ప్రాగ్రహ నామగ్రహ ఓం గ్రహ శండిగ్రహ అని ఒక మంత్రం చదివినప్పుడే మనకి ఈ అంజనం మీద చూశారుగా, దీంట్లో మనకి వాళ్ళ ఒంట్లో ఏమి ప్రవశిస్తుంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనకి కనపడుతుంది. అందులో మీకు మనకు కనపడుతుంది. నమ్మచ్చంటారండి? అయ్యో నమ్మాలమ్మా, నమ్మకం లేదు మనం ఏం చేయలేం కదా. ఆ నమ్మకం బట్టి మనం చెప్పే మాటలు ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు కూర్చున్నావు, నువ్వు ఏముందో నీ మనసులో నాకు తెలియదుగా, నాకు నువ్వేం చెప్పలే, నువ్వు వచ్చి కూర్చుంటావు. కూర్చొని స్వామి మరి మాకు ఏంటంటే మా పరిస్థితి, మేము చాలా దూరం నుంచి మీకోసం వచ్చాము అని అడుగుతావు. అడిగినప్పుడు నేనేం చెప్తా, నీకు ఏదో నీ జాతకం చెప్తా, జోచితం చెప్తా, నేను చెప్పను కదా. నువ్వు దాని గురించి రాలే, అసలు ఏంటి అసలు సమస్య, ఇంతమంది స్వాములు ఉంటారు, ఎన్నెన్నో జ్యోతిషాలు ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన దగ్గర ఏముందని చెప్పి కనుక్కుంటానికి నువ్వు నా కాడికి వచ్చావు. అప్పుడు నేనేం చేస్తా, ఈ అంజనంలో చూస్తా నీ గురించి. చూసినప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఏంటి, ఈ మనసులో ఏం ఆలోచన ఉన్నాయి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, అసలు ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు, ఏ కారణంతో నువ్వు వచ్చావు అని నాకు దీనికి అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది దాంట్లో? ఎవరి గురించి? నా గురించి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అయితే నువ్వు నా కాడికి వచ్చావు, ఎందుకని వచ్చావు, స్వామిని చూడదాము, అసలు ఏంటి స్వామి ప్రత్యేకత ఏంటి, నువ్వు అడిగావు చూసావా, ఎంతోమంది స్వామి పేరు ఉన్నాయి, ఎన్నో జ్యోతిషాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, కానీ ఇక్కడికి వస్తానికి కారణం ఏమిటి, ఇక్కడ ఏముందని వస్తారు, ఇక్కడ వాళ్ళకి మనశ్శాంతి దొరుకుతా అని అడిగావు. అట్లకనే నువ్వు కూడా కనుక్కుంటానికి వచ్చావు కదా. వచ్చినప్పుడు నీలో ఉండవచ్చింది ఏంటి, నేను చెప్పానుగా నీకు, ఏంటంటే నువ్వు ఏదున్నా కూడా నువ్వు ఏదైనా బయట చెప్పవు, మనసులో ఆలోచన ఉంటాయి కదమ్మా. నీకు చెప్తున్నా, క్యాజువల్ నీకు చెప్తున్నా, అసలైతే మనం చెప్పేది సమస్యలు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు కదండి, ఇప్పుడు మనిషి శరీరంలోకి ఆత్మ అనేది వస్తుంది అని చెప్పి, మరి అలా అది ఆశ తీరని ఆత్మ, అన్ని రావు, మళ్ళా ఆత్మలలో మంచి ఆత్మలు కూడా ఉంటాయి. ఆత్మ భేదాత్మ, ఆత్మల్లోనే మంచి ఆత్మలు కూడా ఉంటాయమ్మా, దేవుడితో సమానమై. అవి కొంతమందికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి అవి కూడా మనసులోనే ప్రవేశిస్తాయి. మనసులో ప్రవేశించుకోకుండా ఆత్మ ఏది చేయలేదు, ఏమి తినలేదు. పచ్చి నీళ్ళు తాగాలన్నా కూడా ఒక మనిషి కావాలి, ఒక మనిషిలో పోతేనే దాని ఆశ తీర్చుకుంటానే అవకాశం, లేదంటే ఏమి చేయలేదు. అట్లా అంటే మామూలుగా గురుగారు ప్రతి ఒక్కరికి ఉండే అనుమానం ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వ్యాపార రీత్యా సమస్యలు కూడా ఉంటాయి. మరి అవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ దాన్ని ఏ విధంగా మీరు క్యాచ్ చేస్తున్నారు అంటే, వాళ్ళ సమస్య గురించి మన కాడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడెక్కడికో పోతుంటారు, తిరుగుతుంటారు, సమాధానాలు చెప్పిపోతూనే ఉంటారు. కానీ వాళ్ళకి సరైన సమాధానం దొరకకే మన కాడికి వస్తారు. ఎందుకంటే ఒక నమ్మకం, ఆ నమ్మకం మీదనే ఎవరైనా చెప్తే రావచ్చు, వాళ్ళ మనసులో కలిగి రావచ్చు, నేరుగా మన కాడికి వస్తారు. ఎందుకంటే పెద్ద వాళ్ళు వస్తుంటారమ్మా మన కాడికి, తెలిసిన వాళ్ళు కానీ, పెద్ద ఆఫీసర్స్ కానీ, పెద్ద వాళ్ళు కూడా మన కాడికి వస్తుంటారు. ఎందుకంటే బయట చెప్పుకోలేరు కదా. ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకి బాగా ఇబ్బందులకు గురైన వాళ్ళు బయట ఏమీ చెప్పుకోలేక, బయటికి పోలేక, 10 మందిలో పబ్లిక్ సిటీ గల్లోళ్ళు, పేరు గల్లోళ్ళు, వాళ్ళు ఎక్కడికి పోతారు, ఎక్కడికి పోలేరు కదా. ఆ ఇబ్బందులు ఏంటి, ఈ సమస్యల నుంచి ఎట్లా అన్నట్టుగా మన కాడికి వస్తారు. కొంతమంది వాళ్ళ ఇళ్ళకి కూడా పిలుస్తారు, స్వామి ఇట్లా మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయండి, మీ దగ్గరికి వస్తే అందరు ఉంటారు, 10 మంది చూస్తుంటారు, పోతుంటారు, మాకు కొంచెం మొహమాటంగా ఉంటుంది, ఒకసారి మా ఇంటికి కూడా రాని స్వామి అని అంటారు. అన్నప్పుడు మనం వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తాం.
వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉండవలసిన అసలు వాస్తు ఏంటి, కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, దేనివల్ల వాళ్ళ ఆ ఇబ్బందులకు గురవుతానికి కారణాలు ఏంటి అన్నదానికి మనకి అవకాశాలు ఉంటాయి. దానికి కొన్ని హోమాలు ఉంటాయి, కొన్ని పూజలు ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు ఇప్పుడు కేసీఆర్ కూడా హోమం చేస్తుంటాడు, శండి హోమం కానీ పెద్ద పెద్ద హోమాలు చేస్తుంటాడు. ఎందుకని చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళలో ఉండవలసిన దోషాలు పోవాలి. ఇప్పుడు కేసీఆర్ ప్రతిసారి చేస్తాడు, చిన్న హోమం మీకు తెలుసు, మీరు పెద్దవాళ్ళు అన్నీ తెలుసు మీకు. అయితే ఆ హోమం దానికి కారణం ఏంటి, వాళ్ళకి ఏదో నమ్మకం కోసం, నమ్మకం లేక చేయట్లేదు కదా, వాళ్ళకి మనశ్శాంతి కావాలి అనుకున్నవి కొన్ని జరగాలి, మాకు కొన్ని చెడు ప్రయోగాలు పోవాలి, చెడు ప్రాబ్లాలు తొలగిపోవాలి, మాకు అంతా మంచి జరగాలి అని ఒక నమ్మకంతో ఆ శండి హోమం అంటే మాటలు కాదు, చాలా పెద్ద పెద్ద అని ఆ హోమం చేస్తేనే వాళ్ళకి శాంతి దొరుకుతుంది. తెచ్చిందా ఆ శాంతి కోసమే, ఆ నమ్మకం, ఆ శాంతి చేపించినప్పుడే వాళ్ళకి కొన్ని దోషాలు తొలగిపోతాయి. తెచ్చింది అట్లకనే మా కాడికి వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా. కొంతమంది ఇళ్ళకి పిలుచుకొని అడిగిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నేరుగా మన కాడికి వచ్చే వాళ్ళు ఉంటారు. ఫోన్లోనే మాట్లాడి స్వామి మీరు రాలేమంటే మాకు ఏదైనా ఈ ప్రాబ్లం జరుగుతుందండి మా ఇంట్లో అని అడిగేవాళ్ళు ఉంటారు. అన్నప్పుడు దాన్ని మనం చెప్పాలి కదా, దాన్ని చెప్తుంటాం. ఇప్పుడు మామూలుగా మీరు అన్నారు ఎవరైనా మా దగ్గరికి వస్తే వాళ్ళ సమస్యలు మాకు తెలిసిపోతాయని చెప్పి, మరి మామూలుగా వారి సమస్యలు మీకు తెలిసినప్పుడు తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది అంటే? తెలుస్తుందమ్మా, ఎందుకంటే మనిషిలో ఒక నమ్మకం కుదిరి మన కాడకు వచ్చినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ దేనికి ఇలా పడ్డారు, వాళ్ళ ఇంట్లో ఎందుకు జరుగుతుంది అని ఒక కారణం. అంటే అందరికీ ఒక రకంగా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం, ఒక్కొక్కరికి కుటుంబంలో భార్య భర్తల మధ్యలో సమస్యలు ఒకరికి ఉంటాయి. కొంతమందికి పిల్లలు మాట వినకుండా, వాళ్ళ భార్య భర్తల మధ్యలో పిల్లలు చెప్పిన మాట వినకుండా విదేశాలు పోవటం, అక్కడే ప్రేమించటం, అక్కడే పెళ్లి చేసుకోవటం, పెద్దవాళ్ళ దగ్గర రాకుండా ఉండటం, అట్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మనం చూస్తున్నాం, అవి ఎలా ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళు కూడా మన కాడికి వస్తారు, స్వామి మా పిల్లలు ఉన్నారండి కానీ కష్టపడి సాధి పెద్ద చేసే వాళ్ళ స్టడీ ఉద్యోగాల గురించి చెప్పించాం, అమెరికా పోయారు, కెనడా పోయారు, లండన్ పోయారు, కానీ మా దగ్గర రావట్లేదండి, మా మాట వినట్లేదు, మేము చెప్పిన పని చేయట్లేదు, వాళ్ళు అట్లే ఉంటున్నారని, ఎట్లా వాళ్ళ భవిష్యత్తు ఎలా స్వామి అని అడిగే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి బాధ కదమ్మా. ఇప్పుడు కనీ పెంచిన బిడ్డలు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది, ఎవరికైనా బాధే కదా. అలాంటి వాళ్ళు వస్తారు మన కాడికి. దానికి మనం ఏం చేయాలో దానికి మార్గాలు ఉంటాయి, అవి చెబితే అవి కొన్ని మనం సరిచేసి ఆ శక్తిని బట్టి అమ్మవారి దైవాశీర్వాదంతో మనం వాళ్ళ మాట వినేట్టుగా, పిల్లలు వాళ్ళు కలిసి ఉండేట్టుగా మనం కొన్ని చేస్తాం. అలాంటి శక్తులు మా దగ్గర ఉంటాయి కదా. ఎందుకంటే మేము నేర్చుకున్నది అదే కదమ్మా. ఎందుకంటే మా తాతల కానించి, మా నాయన కానించి, మాది మొత్తం ఇలాంటివి మాకు ఎక్కువ శాతం మాకు తెలిసిన విద్య, ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇది ఒక నేర్చుకుంటే, ఒక దగ్గర చదువుకుంటే వచ్చింది కాదు, తెచ్చిందమ్మా. ఆ దైవ భక్తితోటి ఆ శక్తి మాలో ఉంటానే మేము ఆ మాటలు చెప్పడానికి మాకు అవకాశం ఉంటుంది. అట్లా కొంతమంది వస్తారు. ఇంకా కొంతమంది ఏంటి, స్వామి సంపాదిస్తున్నా ఏమీ మిగలట్లేదు, కంపెనీలు పెట్టా, కాలేజీలు కట్టా, స్కూళ్ళు పెట్టా, దాంట్లో ఇబ్బంది కలుగుతుంది, లాస్ అవుతుంది. చాలామంది పిల్లలు మన దగ్గర ఉంటారు, పెద్ద పెద్ద కాలేజీలు చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కొంత సమస్య అది వాళ్ళకి తెలియక అలాంటి సమస్యకు వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తారు, వాళ్ళకి దానికి సొల్యూషన్ ఉంటుంది. దానికి చెప్పి దానికి ఏం చేయాలో దానికి మార్గం చెబుతాం. తర్వాత బిజినెస్లు చేస్తుంటారు, పార్ట్నర్షిప్ చేసేవాళ్ళు ఉంటారు, సొంతంగా చేసేవాళ్ళు ఉంటారు, దాంట్లో లాస్ అవుతుంటాయి, బిజినెస్లు కలిసి రావు, చాలా మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళు ఎక్కువ శాతం వస్తుంటారు. అలాంటి వాటికి కూడా మన కాడికి వస్తే దానికి సొల్యూషన్ చేస్తుంటాం. దూరం నుంచి వచ్చిన వాళ్ళు నేరుగా రాలేరు, దూరం నుంచి ఉంటారు కదమ్మా. అలాంటి వాళ్ళు కూడా మనకు ఫోన్ చేసి, స్వామి ఇట్లా మాకు సమస్యలు ఉన్నాయండి, బిజినెస్ పెట్టాం, కంపెనీ పెట్టాం, ఆ కంపెనీ ఎంత చేసినా డౌన్ అవుతుంది, బాగా డెవలప్ చేయలేకపోతున్నాం, ఎంత చేసినా డెవలప్ అయ్యేట్టుగా అయ్యి చాలా డౌన్గా పోతుంది, ముందుకు పోవట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు అని అడిగేవాళ్ళు కొన్ని వందల మంది అడుగుతుంటారు. మనం పెద్ద వాళ్ళు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు, దానికి మార్గాలు ఉంటాయి. ఎందుకంటే అన్నిటికీ ఒక కారణం ఉంది, కారణం లేనిది ఏది జరగదు. మనిషికి అన్నిటికీ కారణాలే. ఎందుకంటే ఒక్కొక్క సమస్య, ఆ సమస్యతోనే ఇప్పుడు ఎక్కువ శాతం బాధపడుతున్నారమ్మా జనము. కొంతమంది జబ్బులు రావటము, ఆరోగ్యపరంగా మనశ్శాంతి లేకుండా, లక్ష్మీ వచ్చినా నిలవకుండా, డబ్బు ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా, పిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లల వల్ల మనశ్శాంతి లేకుండా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయలేక, సంబంధాలు రాక, వచ్చిన సంబంధాలు అనుకూలంగా మలుచుకోలేక, అలాంటి బాధపడే వాళ్ళు మన దగ్గరికి చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మామూలుగా గురుగారు చెప్పాలి అంటే ఎవరైనా ఇప్పుడు భార్యాభర్తలు ఇందాక మీరు అన్నట్టుగా కుటుంబ సమస్యలు అనేవి చాలా ఉంటూ ఉంటాయి. అయితే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా భార్యాభర్తలు కానివ్వండి, నా భర్తని నేను వశం చేసుకోవాలనుకుంటున్నాను, వశీకరణ పూజ చేయొచ్చా? అంటే పాజిటివ్ గా చేసేవి కొన్ని ఉంటాయి, నెగిటివ్ గా చేసేవి ఉంటాయి, ఆ రెండు చేస్తూ ఉంటారండి మీరు? అమ్మా అంటే మనం చేసేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఎందుకంటే
మనం ఒక దైవ సన్నిధిలో ఉన్నాం. ఉమ్, ఇప్పుడు ఒక పని చేస్తున్నామంటే అది ఒక మంచి పని అయి ఉండాలి. అవును. ఎందుకంటే ఇప్పుడు భార్య వచ్చింది మన కాడికి, భర్త రాడు, భార్య వచ్చింది, వచ్చి ఆమె ఏమడుగుతుంది, గురువుగారు నేను మా ఆయన ఎంత మంచిగా నేనున్నా ఆయన నాకు మంచి మాట వింటలేదు, ఎటెటో పొరుతున్నాడు, ఎటెటో తిరుగుతున్నాడు, నాకు ఇబ్బంది పెడుతున్నాడు అని అడుగుతుంది. ఉమ్, అప్పుడు ఆ పక్క న్యాయం ఉంది కదా, ఎందుకంటే న్యాయం లేదు మనం అడగలేదు కదా, దాన్ని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే భార్య భర్తలు మంచిగా ఉండేదే కావాలి, వాళ్ళు ఇడిపోవటం, ఆయన ఇంకొకరితో తిరగటం అది కరెక్ట్ కాదు, తెచ్చిందా? అలాంటి వాటికి మన శక్తిని బట్టి వాళ్ళకి మంచి చేస్తానికి అవకాశం ఉంది, తెచ్చిందమ్మా. కానీ తప్పు చేయమని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఉమ్, ఏది మంచిగా ఉన్నా కూడా లేదు మా ఆయన వద్దు, నేను ఇంకొక వాళ్ళతో వేరే వాళ్ళు పోతున్నా, కావాలి వేరే వాళ్ళని అన్నట్టు. ఉంచుకున్నా, మా ఆయనకి తెలిసినా ఆయన ఏం మాట్లాడకూడదు. ఉమ్, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి మీ అమ్మో, దగ్గరికి? అయ్యో, 1900 మంది ఉన్నారమ్మా ప్రపంచంలో ఇప్పుడు. ఎందుకంటే మా ఆయన ఉన్నాడండి, ఉన్నా కూడా నేను ఇంకా వేరే ఫ్రెండ్షిప్ తోటి నేను తిరుగుతున్నా, అది మా ఆయనకి తెలిసినా ఆయన ఇబ్బంది పెట్టకూడదు, అలాంటి అడిగేటోళ్ళు కూడా ఉంటారు, చాలామంది ఉంటారు. దాంట్లో న్యాయం ఉండాలి, న్యాయం లేకుండా మనం ఏ పని చేయకూడదమ్మా. ఎందుకంటే మనకు ఆ దేవుడు కూడా మనకి క్షమించాడు. ఇప్పుడు వరకు ఇలాంటివి ఏమైనా చేశారండి వశీకరణ? మంచి పూజలు చేశా. ఏమైనా? ఎందుకంటే మంచిగా న్యాయంగా అనుకున్నవి చాలా చేశారు. ఉమ్, వాళ్ళు బాగుండేట్టుగా, వాళ్ళు మంచిగా ఉండాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి అలా. ఓకే. ఎందుకంటే ఒక మనిషికి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందమ్మా, ప్రతి ఒక్కరికి భార్య భర్తలు మంచిగా ఉండాలి. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, లేదు పెళ్ళి భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆధారం ఉండదు, ఎవరైనా ఒక తోడు కావాలి అని అడిగే వాళ్ళు ఉంటారు. దానికి ఆన్సర్ ఉంది, ఎందుకంటే వాళ్ళు అడిగిన న్యాయం ఉంది కదమ్మా. అలాంటి న్యాయంగా అడిగిన వాళ్ళకి మనం చేస్తాం. ఎందుకంటే మంచి చేయాలి, అలాంటి మంచిగా ఉంటేనే వాళ్ళు బాగుంటారు, వాళ్ళ లైఫ్ బాగుంటుంది. అలాంటి దానికి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మనం దానికి మంచి ఆలోచన చెప్పి, ఇట్లా కాదమ్మా నువ్వు ఈ రూట్లో పోతే నువ్వు బాగుంటావు, ఈ రకంగా పోతే మంచిగా ఉంటుంది, ఇది తప్పుడు దారిలో పోవద్దమ్మా అని చెప్పి మనం పంపిస్తాం. ఉమ్, ఎందుకంటే మన దగ్గరికి వచ్చింది ఏది కావాలి, దైవ సన్నిధి, గురువు గారు ఉన్నాడు ఇక్కడ, మనకు ఒక మంచి చేస్తాడు అని ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తాడు. మనం ఏదో ఒక రూపాయి ఆశించి మనం చేయకూడదు, అది కరెక్ట్ కాదు. ఆ దేవుడు కూడా మనం క్షమించాడు అలాంటి పని చేస్తే, తెలిసిందా? ఒక మంచి కోసం చేయొచ్చు. ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు అంటే వశీకరణ విద్య అంటే పూజ కానివ్వండి, చాలా మంది కూడా భయపడేవారు, భయపడేవారు. ఎవరు మీరు చేస్తారో ఎలా చేస్తారో అని. కానీ ఇప్పుడు జ్యోతిషాలయాలు అనేవి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా వశీకరణ కానివ్వండి, చేతబళ్ళు కానివ్వండి చేస్తూనే ఉన్నారు. అసలైన వశీకరణ అంటే ఏంటి? అసలైన వశీకరణ ఉందమ్మా. ఉమ్, ఎందుకంటే వశీకరణ లేదు అని నేను చెప్పట్లే, కానీ నువ్వు అన్నట్టుగా ఒక్కపాలే జ్యోతిషాలు పెరుగుతున్నాయని అన్నావు చూసావా, అది వాస్తవమే, ఉన్నాయి. ఉన్నా కూడా అందరూ చేస్తారని లేదు, ప్రతి ఒక్కరు చేయరేది. ఎందుకంటే ఆ వశీకరణ అనేది సాధారణమైన విషయం కాదు, అది చాలా పెద్ద పని, అది అందరి వల్ల కాదు, దాన్ని చేసేవాడే ఆ శక్తి ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకంటే స్త్రీ వశీకరణ ఉంటుంది, పురుష వశీకరణ ఉంటుంది, కుటుంబ వశీకరణ ఉంటుంది, బిజినెస్ వశీకరణ ఉంటుంది, మనం వశీ చేసుకునే వశీకరణ ఉంటుంది, మన మాట వినాలి అనే దానికి ఒక వశీకరణ ఉంటుంది, తెలిసిందా? అలాంటి రకరకాలు ఉన్నాయి. వశీకరణ అంటే మామూలుగా ఒక మాటతో చెప్పేది కాదు. అంటే చిన్న చిన్న వాటికి కూడా వశీకరణ చేయొచ్చు చిన్న చిన్న వాడి కంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చాడు, మన మాట వినట్లే, ఆఫీసులో ఉన్నాము, డిస్టర్బ్ చేస్తున్నాడు, మన మాట వినట్లేదు, అన్నిటి మనం మంచి చేసినా కూడా మనకి ఇబ్బంది పెడుతున్నాడు, అప్పుడు చెడు ఎదురవుతుంది. చెడు ఎదురవుతున్నాయి. అట్లా ఉండకూడదు, మనకి మంచిగా ఉండాలి. మనం ఒకరు అన్యాయం చేయట్లే, ఇప్పుడు ఆ పనికి పోతున్నాం, ఆ పోయే కాడ మనకి ఏం డిస్టర్బ్ ఉండకూడదు, మనం చేసే పని చేసుకుని మనం మంచిగా రావాలి, మన మీద పై అధికారి కానీ ఆఫీసర్ కానీ మనకి హ్యాపీగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు మన కాడికి వస్తారమ్మా. అలాంటి వాడికి మనం ఏం చేస్తాం, నువ్వు అన్నట్టుగా అలా మంచి చేస్తాం. అట్లా వశీకరణ చేసేది ఉంది, ఎందుకంటే వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా ఆ దైవ ఆశీర్వాదంతో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు చేసే పని బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లంకి గురి కాకుండా మనం చేస్తాం. మీరు చేస్తూ ఉంటారు అలాంటి మంచి పనులు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు బాగుంటానికే మనం అడిగింది, చెడు చేస్తాను కాదుగా. అలాంటి చెడు చేస్తానికి మనం చెయ్యం. చెడు చేసే విషయాలు ఏది వచ్చినా తప్పు మాట చేయకూడదు అని చెప్పి వాళ్ళ మనసును మార్చి పంపిస్తాం తప్ప అలాంటి మనం చెయ్యం. ఇందాక మీరు అన్నారు ఒక మాట, ప్రతి ఒక్కరు కూడా వశీకరణ చేస్తారని లేదు అని. కానీ మాట వరుసకైనా సరే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు కొంతమంది జ్యోతిషాలయంలో మేము కూడా వశీకరణ చేస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, లేకపోతే ఈ విధంగా పూజ చేయండి, లేకపోతే మీ వస్తువులు మాకు ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. నిజంగానే వశీకరణ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి? ఏమన్నా వస్తువులు కావాలా? అంటే దానికి డబ్బు అంటే కాదు, మనం ఇంత డబ్బు అని ముందే చెప్పలేము. ఎందుకంటే ఆ సమస్య మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఏ సమస్య వల్ల మన కాడకు వచ్చారు, ఒక మంచి కోసం వచ్చిరా, చెడు కోసం వచ్చిరా, వాళ్ళు దేనికి, దాన్ని బట్టి మనం వాళ్ళకి ఏమి చేయాలి, దాన్ని ఏమేమి మనం పెట్టగలుగుతాం అని అప్పుడు మనం దాన్ని ఆలోచించి చెప్పగలుగుతాం. ముందే మనం ఏ అయితే 500 అయితే అని దాన్ని చెప్పలేం కదా. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం తెలియాలి కాబట్టి ముందు మనకి ప్రాబ్లం తెలిస్తే ఆ ప్రాబ్లాన్ని బట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎసుంటి వాళ్ళు, వాళ్ళ రూపాయి ఖర్చు పెట్టే అంత శక్తి వాళ్ళకు ఉందా లేదా, లేని వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు. స్వామి ఇట్లా ఇబ్బంది పడుతున్నాం, పని చేస్తున్నాం, ఏం మిగలట్లేదు, చాలా అప్పులు పాలయ్యాం, వాళ్ళు బాగుండాలి కదా,
వాళ్ళు బాగుంటేగా మన కాడికి మళ్ళీ ఇంకోసారి వస్తారు, వాళ్ళు 10 మందితో చెప్పుకుంటారు, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. అదే మనకు కావాలి. డబ్బే ముఖ్యం కాదమ్మా, డబ్బుతోనే అన్నీ చేయలేము. ఖచ్చితంగా కొన్ని మంచి పనులు కూడా చేయాలి. మనం ఉన్నామంటే మనం 10 మందికి తెలియాలి, 10 మందికి తెలియాలి, 10 మందికి బాగుండాలి. అప్పుడే ఆ దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు. మనిషి సంపాదించేదంతా మనం తిరిగిపోయేదేం లేదు. మనం ఉన్నదంతా 10 మందికి ఒక మేలు చేయాలి. మనకు తెలిసిన విద్యని 10 మందికి ఉపయోగపడేట్టుగా మనం చేయాలి. అదే నా లక్ష్యం. ఎందుకంటే మా నాన్న కానీ మా తాత కానీ మేము కోట్లు సంపాదించాలనే ఒక ఆశతో మేము చేసేది కాదు. ఎందుకంటే మేము పుట్టిన కాడి నుంచి అడవులలో పుట్టాము. మేము ఆకులు అలము మా తాతలు తినేవాళ్ళు, ఏట ఆడి జంక. అప్పుడు ఫారెస్ట్ లేదు కాబట్టి అడవి వస్తువులను కొట్టుకొని తిని అదే మాకు ఆస్తి. ఏదైతే డబ్బులు సంపాదించి బిల్డింగ్లు కట్టాలి, ఏదో చేయాలి అన్న ఒక ఆలోచన మాలో ఉండదు. కానీ ఈ మధ్యలో కూడా అట్లా లేదు. కానీ మేము ఇంకా పబ్లిసిటీ కావాలి, ప్రజలకు తెలియాలి. మేము చేసే పని ప్రజలకు తెలియాలి, మా వల్ల 10 మందికి బాగుండాలి. ఎందుకంటే ఈ కోయవాళ్ళు ఎక్కడో అడవికే పరిమితం కాకూడదు. మా తాత చెప్పేవాడు, మా తాత ఫారెస్ట్లో ఇంతకుముందు అడవిలో ఉన్నప్పుడు భద్రాచలం, సీలేరు, పాలేరు, చిత్రకొండ అటు ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మా తాత ఆస్మా కానీ పిల్లలు లేని వాళ్ళకి కడుపు నొప్పి, తలనొప్పి, తర్వాత అప్పుడు షుగర్ లేదు, ఈ షుగర్ వ్యాధి అప్పుడు తెలియదు. అప్పుడు ఆస్మా, మొఖాల నొప్పులు ఇలాంటి ప్రాబ్లాలకు మా తాత మందు ఇచ్చేవాడు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా 5 రోజులు 10 రోజులు తగ్గిస్తాడు. అంటే మీరు ఇందాక అంటున్నారు కదా మా దగ్గర మందులు ఇస్తాము ఏ వ్యాధికైనా సరే. మరి మీరు అలా అంటే ఈ మందులు ఇచ్చే దానిలాగా చూసుకోవచ్చు కదా వ్యాపారం ఏదైనా, ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే మన తాతలుగా అది వచ్చింది కదమ్మా. ఇప్పుడు మన తాత ఇది మనకు మందులు చేసాడు తాత. ఇలాంటిది కూడా కొన్ని ఇబ్బందులు పడే వాళ్ళకి, చలావరికి ఇట్లా చేసే వాళ్ళు కూడా కొన్ని వేర్లు కానీ కొన్ని చెట్లు కానీ మాకు ఉంటాయి. ఎందుకంటే మేడారంలో సమ్మక్క సారకతిగా చిలకల గట్టుకాడ పెద్ద పెద్ద చెట్లు మూలికలు ఉంటాయి. ఆ వేరు పెట్టుకుంటే మనకు అనుకున్న కోరికలు కానీ మన ఇంట్లో సమస్యలు కానీ చెడు గ్రహాలు కానీ మన దగ్గరికి రావు. అలాంటి వశకర ఏర్లు మన కాడ ఉంటాయి, మా తాతల కాలం నుంచి ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు వేర్ల గురించి మాట్లాడడం జరిగింది. అంటే సంజీవని వేరు అనేది నిజంగా ప్రతి ఒక్క కోయ దొరికి ఉంటుందంటారా? అంటే ప్రతి ఒక్క గురూజీ దగ్గర ఉంటుందా? ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అనే దానికంటే కొంతమంది దగ్గర ఉంటాయి, అవి అందరికీ తెలియదు, దాని గురించి తెలియదు. చాలా పెద్ద పవర్ అది. ఇప్పుడు అది ఎవరి దగ్గర ఉంటుందో కూడా మనం చెప్పలేము, ఎందుకంటే అంత పవర్ అది. సంజీవ్ అంటే చాలా సాధారణ ఏరు కాదు అది. దాన్ని బట్టి చాలా చాలా చేయొచ్చు, పెద్ద పెద్ద విషయాలు చేయొచ్చు, మనం ఎంతోమందికి మేలు చేయొచ్చు. అలాంటి వేళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఎందుకంటే చిన్నది పెట్టుకున్న చాలు మన కాడ, మన ముఖం చూసిన వాళ్ళు అలాంటి శత్రువు కూడా మనకి మిత్రుడు అవుతాడు. మీ దగ్గర ఉందండి? ఉంటాయమ్మా, మన కాడ కూడా ఉంటాయి. ఎలాంటి వాడు కూడా ఇప్పుడు అనుకుంటాం, నువ్వు అనుకుంటావు హాయ్ గురువారు ఏముంది పెద్ద విషయమా, మనం పోయి ఏదో ఒకటి చెప్పి మనం చేసేద్దామని అనుకుంటాం. నా కాడికి వచ్చి నువ్వు మాట్లాడలేదు. అది ఎలాంటి వాళ్ళకి ఇస్తారండి? ఎలాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా, వాళ్ళకి చాలా ఇబ్బందులు, సమస్యలు ఎక్కువగా ఉండి ఒక న్యాయపరమైన పోరాటంలో వాళ్ళు వాడిపోయి వాడు చాలా ఇబ్బందులు పడి బిజినెస్ పరంగా కానీ భార్య భర్తల విషయాలు కానీ బయట విషయాలు కానీ ఎంతో వరకు ఇబ్బంది వల్ల వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉంటారమ్మా. వాళ్ళు గెలవాలేదు అనుకుంటారు, సీట్ వస్తుందో రాదో, పైన ఇస్తారో హీరో, అలాంటి వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, గురుగారు ఈసారి మనం మాకు సీట్ వస్తుందా రాదా, మా పేరు చెప్పమండి, మేము బయట చెప్పొద్దు, మా పేరు మాకు కొంచెం చూడండి గురుగారు. మేము ఎంతోమంది వస్తారు కదమ్మా, అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వస్తారు. దానికి మన కాడికి ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోయి చూడటం కానీ వాళ్ళు కూడా పర్సనల్గా మమ్మల్ని కలవటం కానీ అలా జరుగుతుంది. ఇప్పుడు వరకు ఎవరెవరు వచ్చారు? చాలా మంది వచ్చారు. వాళ్ళ పేరు చెప్పకూడదని ముందే చెప్పాను కదమ్మా, వస్తూనే ఉంటారు కదా. పేర్లు చెప్పకూడదు అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు పర్సనల్ వాళ్ళ విషయాలు వాళ్ళు ఉంటాయి, వాళ్ళు వచ్చి అడుగుతుంటారు. మనం ఏదో మన వల్ల అయిన సాయం మనం చేస్తాం, అంతేగాని దాని గురించి మనం చెప్పి వాళ్ళకి మనం ఇబ్బంది పెడతాం, అది కరెక్ట్ కాదు కదా. అయితే ఇప్పుడు వరకు నేనే కాదు ఎవరు అది ఉండదు. మనం నమ్మి వచ్చిన వాళ్ళకి మనం సాయం చేయాలి, అంతేగాని ఒకళ్ళకి చెప్పి మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలన్న ఆలోచన నాలో ఉండదు. ఎందుకంటే నేను ఫస్ట్ చిన్నప్పుడు కానించి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళు బాగుండాలి, మంచిగా ఉండాలి. నమ్మకం ముఖ్యమమ్మా, నమ్మకం లేని ఏది ఉండదు. ఆ నమ్మకంతో వచ్చిన వాళ్ళకి ఆ శక్తిని బట్టి వాళ్ళు బాగుండి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా ఆ దుర్గాదేవి నమ్మి వాళ్ళు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా భార్య పిల్లలు వాళ్ళ మాట అయిని వాళ్ళ బిజినెస్లో వాళ్ళు చేసే పనిలో మంచి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని నేను చేస్తాను. అదే నాకు ఫస్ట్ కాంచి నేను చేసే తప్ప ఏదో చెడు చేయటం, వాళ్ళ కోసం డబ్బు కోసం మనం అది అంతలేదు. అది సంపాదించాలని ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఎందుకంటే మా తాతల కానించి మా నాన్న కానించి మేము కూడా ఎంతో ఉంది లేదు. మాకు ఏంటంటే ఆ దేవుడు వరం కావాలి, ఆ దేవుడు శక్తి మాకు ఇచ్చింది. ఆ శక్తి 10 మందికి పంచాలి, అందరూ బాగుండాలి, మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళు
గురువుగారి దగ్గర పోయిన దానికి బాగున్నా అని చెప్పుకుంటే మాకు అదే సంతోషం. దాని గురించి మాకు ఆస్తే ఉండదు, తెలిసిందా? మాకు బిల్డింగులు, కార్లు, మాకు లేవు. మేము ఎలా పుట్టామో ఇట్లా ఉంటాం. ఇప్పుడు కూడా ఈ కట్టాము, ఇంతకుముందు ఈ కూడా లేవు. చిన్న చిన్న గుడ్డలు, గోసులు అవి పెట్టుకొని తిరిగేవాళ్ళం. అవును, అప్పట్లో అవే ఉండేవి. ఈక పెట్టుకునే వాళ్ళు, నవ్వులు ఈక పెట్టుకొని తిరుగుతాం మేము ఫస్ట్లో. కానీ ఈ చొక్కా షర్ట్లు వేసుకోవటం, ఈ పంచెలు కట్టుకోవటం, పాయింట్లు వేసుకో అవి మాకు తెలియదు, అలవాటు లేదు. ఇప్పుడు పిల్లలు వేసుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు వేసుకుంటే మాకు ఏదో సంతోషం. మా పిల్లలను వేసుకుంటున్నారుగా అని సంతోషం. అయితే మాకు తెలిసిన విద్య 10 మందికి తెలియాలి, అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే అన్న ఒక ఆలోచనతోటే ఇక్కడికి రాగలిగాం, తెలిసిందా? ఎక్కువ శాతం నేను తమిళనాడు ఎక్కువ తిరుగుతామా. తమిళనాడు కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, కోయంబత్తూరు అట్లా బయట దేశాలు. అంటే అక్కడ కూడా మీకు జ్యోతిషాలయాలు ఉన్నాయా లేకపోతే మనకి రమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదమ్మా. అది ఇందాక మీరు చెప్పినట్టు నాయకులు వాళ్ళు వీళ్ళు పిలుస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పిలిచినప్పుడు కదా మనకి పెద్ద ఆఫీసర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, పెద్ద పెద్దలు కూడా ఒకసారి గురువుగారు మమ్మల్ని కలవాలి, మీరు ఎక్కడో ఉన్నారు ఫారెస్ట్లో, మేము రాలంటే రాలేము, ఒకసారి రాండి గురువుగారు అన్నప్పుడు వాళ్ళు మనుషులు పంపిస్తారు. మేము పోలేము, మాకు ఇవన్నీ తెలియవు. ఇది ఈ బస్సులు కానీ, ఈ ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ ఏం తెలియదు, మాకు చదువు తెలియదు కదా, అవి మాకు అంతకు తెలియదు. వాళ్ళే రమ్మంటారు, వస్తారు, వాళ్ళే వచ్చి పిలుచుకొని పోయి వాళ్ళ దగ్గరే ఒక ఇల్లు కానీ ఏదైనా మాకు అరేంజ్మెంట్ చేసి ఉంచుతారు. అక్కడే ఉండి వాళ్ళకి ఏదైనా ఉంటే మనం చేసి సమస్యలు కోసం చేస్తుంటాం. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా, నాయకులు కానీ, పెద్ద పెద్ద కూడా మన తమిళనాడు స్టాలిన్ ఉన్నారు కదా, స్టాలిన్ కూడా ఉన్నప్పుడు కూడా ఆయన కొడుకు స్టాలిన్ కూడా చాలాసార్లు కలిసి మాట్లాడా. పెద్ద పెద్దలతో కూడా చెన్నైలో ఎక్కువ తిరుగుతాను. చెన్నైలో నాకు ఇంతకుముందు ఒక ఆఫీస్ కూడా ఉండేది, ఒక 10 ఏళ్ళకి ముందు. వాళ్ళే పెట్టినప్పుడు అక్కడే పోయి ఉండేవాడిని. ఒక నెలలో 5 రోజులు 6 రోజులు వాళ్ళ దగ్గర ఉండి మాట్లాడి వచ్చేటవాడిని. అప్పుడు గురుగారు వశీకరణ ఒక ఎత్తు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా, అంతకంటే ఎక్కువది చేతబడి. చాలా మంది కూడా మాకు మందు పెట్టారు, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకి ఇలా మందు పెట్టారు అంటూ ఉంటారు. నిజంగానే చేతబడి అనేది అంత ఈజీగా చేసేదా? ఒకప్పుడు అంటే ఎక్కువగా నడిచేవి అని చెప్పొచ్చు. ఇప్పుడున్న ఈ కాలంలో, ఆధునిక కాలంలో కూడా నిజంగానే చేతబడి అనేది నమ్మొచ్చు అంటారా? అయితే అమ్మా, నువ్వు అడిగింది మంచి క్వశ్చనే. ఎందుకంటే చేతబడి అనేది మనకి ఇంతకుముందు ఒక 30-20 ఏళ్ళకి ముందు ఎక్కువ నమ్మకం. ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకో వాళ్ళకి అనుమానం. ఎందుకంటే మాకు గొడవ అయింది, అన్నదమ్ములు గొడవ అయింది, వేరే వాళ్ళతో గొడవ వచ్చింది, వాళ్ళు ఏదైనా చేసి ఉంటారు, దానివల్ల మాకు ఈ సమస్యలు వచ్చినాయి అని అనుమానపడే వాళ్ళు ఎక్కువ. కానీ అది చేయింది వాళ్ళకి తెలియదు, అలాంటిది చేసిరు అన్న ఒక ఆలోచన వాళ్ళకి తెలియదు. కానీ ఎక్కువ శాతం వాళ్ళు ఆ అనుమానంతోనే వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంటే చేశారా లేదా అనేది పక్కన పెడితే అనుమానం అనేది ఎక్కువగా ఉంది అంటే అనుమానం ఎక్కువ. వాళ్ళు చేయింది వాళ్ళకి ఏం తెలియదు. కొంతమంది ఏం చేస్తారు, మీకు ఏదో చేసి ఉండరు, దానికే మీరు ఇబ్బంది పడుతున్నారు అని అనేవాళ్ళు ఉంటారు. అది కరెక్టా కాదా అని చెప్పే వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళు ఎవరి దగ్గర అందరికీ తెలియదు కదమ్మా. అట్లా చాలామందిని అడుగుతుంటారు. కానీ చేతపడి అనేది ఉంది. ఎందుకంటే చేతపడి అనేది కూడా ఉంది, కానీ ప్రతి ఒక్కరు చేయలేరు దాన్ని, ప్రతి ఒక్కరు చేయలేరు. కానీ అనుమానంతోనే బాధపడేవాళ్ళు ఎక్కువ శాతం. కానీ చేతపడి అనేది కూడా ప్రతి ఒక్కరు చేయరు, అది అంత తొందరగా ఎవరికి చేయలేరు. ఎవరో ఒకరు పెద్ద సమస్య, వాళ్ళకి ఒక మనిషి వల్ల పెద్ద ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు దానికి ఏం చేయాలి అని ఒక ఆలోచన కొంతమందికి ఉంటాయి. కానీ మొన్న చూసివా మందు పెడతారు. అసలు మందు అంటే ఏంటండి? మందు అంటే అది వాళ్ళు మన మాట వినాలి, మనం చెప్పిన మాట మనం వినాలి, మన అమ్మడే తిరగాలి. అంటే ఏం మందు పెడుతుంటారు? అది మరుగు ముందు అన్నట్టు, దాన్ని మరుగు ముందు మాదిరిగానే ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే మనమైతే అది మనకి దాన్ని ఎక్కువ శాతం నేను దాన్ని తీసుకోను, కానీ అలాంటి వాళ్ళు వస్తారు మన కాడికి. స్వామి, నేను అన్నం తింటే అరగట్లేదు, నాకు ఆరిపోతున్నాను, కడుపు అంతా మొత్తం ఎండిపోతుంది, నాకు దేని మీద ఇష్టం లేదు, వాంతి వస్తుంది, నాకు ఎక్కడ పోయినా డాక్టర్ ఏం లేదో చెప్తున్నాడు అని అలాంటి వాళ్ళు వస్తారు. అయితే దానికి ఏముందంటే ముందు అంటారు, దాన్ని మరుగు ముందు అంటారు. విషయం అట్లా పెట్టేవాళ్ళు ఉంటారు. పెడితే దాన్ని మళ్ళీ నాకు పసర ఉంటుంది, చెట్టు పసర. ఆ పసర మీద మనం చేతిలో పోస్తాం. చేతిలో పోస్తే దానికి మనకు తెలిసిపోతుంది వాళ్ళ ఒంట్లో మందు ఉందా లేదా. ఉంటే ఆ పసర ఎట్లుంటుంది, లేకపోతే ఎట్లుంటుంది అని దాన్ని కనిపెడతాం. నేను కానీ ఇంకా దాన్ని చేసేటోళ్ళు ఉంటారు. దాన్ని బట్టి దానికి మనం 20 మంది పోసేది ఉంటుంది. 20 మంది పోస్తే వాళ్ళు దేంట్లో పెడితే అది పడిపోతుంది. ఒక పప్పలో పెడతారా, లేదా ఒక చికెన్ ముక్కలో పెడతారా, అరటి పండులో పెడతారా అనేది తెలియదు, దేంట్లో పెడతారో తెలియదు. ఏదైనా ఒక ఆహారంలోనే పెడతారు. టీ కాఫీలు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ దాంట్లో కలవదు. అది ఎక్కువ శాతం మాంసం కానీ, అరటి పండు కానీ, ఇంకే ఒక జాంబ పండు కానీ, యాపిల్ పండు కానీ లోన తెలియకుండా లోన పెడతారు. అలాంటిది తిన్నప్పుడు అది అరగదిగా, ఆ పేగులు అట్టే ఉండిపోద్ది. అప్పుడు మనం ఈ మందు పోసినప్పుడు ఏమవుతుంటే అది మోసం ద్వారాగా వాంతిలో గ్యారెంటీ పడిపోద్ది.
అంటే సినిమాలో చూపించినట్టుగానే నిజంగానే చేతబడి అనేది అలానే ఉంటుందంటారా లేకపోతే చేతబడి అంటే దానికి కొన్ని కారణాలు బట్టి ఉంటాయి. ఉమ్, ఇది ప్రతి ఒక్కదాన్ని బట్టి మన చేతబడి ఉందని మనం చెప్పేదానికి కాదు, కొన్ని కారణాలు. ఆ చేతబడి మన ఇప్పుడు సినిమాలో అన్న చూసివా, సినిమాలో చూపించేది వాళ్ళు కావాలని చూపించేది కాదు, రియల్ ఉంటేనే చూపించేది, నిజంగానే అవును. నిజంగా జరిగితేనే వాళ్ళు చూపిస్తున్నారు. ఏదో కావాలి పబ్లిక్ తెలుసుకోవాలి అని ఏదో ఒక మెసేజ్ కోసం చేసేది కాదు అది. అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్నారు సినిమాలో అనేది జరిగేదే చూపిస్తున్నారు చేతబడులు అనేది, అంటే ఒక మనిషిని అంత దారుణంగా హింసించడానికి ఉపయోగించేదే చేతబడి అంటారా? మనిషిని మనం దారుణంగా చేస్తామంటే అందరూ మంచివాళ్ళు ఉండరమ్మా. ఉమ్, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అందరూ మంచివాళ్ళు ఉండరు కదా. మంచి చేసేవాళ్ళు 10 మంది ఉంటే చెడు చేసేవాళ్ళు 90 మంది ఉన్నారు ప్రపంచంలో. అందరూ మంచివాళ్ళు అనుకోలేం కదా. ఉమ్, ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదని తెలియక బాధపడే వాళ్ళు ఎంతోమంది మన కాడికి వస్తారు. గురుగారు మా సొంత ఫ్యామిలీలోనే మాకు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారండి, మా తమ్ముడే, మా బామ్మరిది, మా చెల్లె, మా నాన్న అనేవాళ్ళు కొడుకులు చెప్తుంటారు. తండ్రి వచ్చి మా అబ్బాయే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి, మాకు మానసికంగా బాధ పెడుతున్నాడు, మమ్మల్ని హింసిస్తున్నాడు, ఆస్తిపరంగా మిగతా విషయాలలో మా బిడ్డలు రానికుండా ఇబ్బంది పెడుతున్నాడు అని అడుగుతారు. ఉమ్, అలాంటి వాళ్ళు చేసేది. ఇప్పుడు ఎందుకంటే మా నాన్న ఉన్నాడు, ఆస్తి ఉంది, ఇవ్వట్లేదు, బిడ్డకి ఇస్తున్నాడు, ఇంకేరే కొడుకు ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లే, మా నాన్న మారాలి, అది నాకే ఇవ్వాలి, అది వశీకరణ అవుతుంది. అది వశీకరణ అంటారు. అది కాకుండా కొంతమందిని ఏంటంటే వాళ్ళు మనం దెబ్బతీయాలి. ఏ రకంగా దెబ్బతీయాలి అంటే ఒక నేరుకు పోయి సంపలేంగా, ఉమ్, నేరుకు పోయి కొట్టలేంగా, అటాక్ చేయలేంగా, ప్రాబ్లం అయితేగా, ఏదైనా ఇలాంటి శక్తిని బట్టి మనం చేయాలి అని పోయి చేపించే వాళ్ళు ఉంటారు. అంటే ఒక మనిషి మన మాట వినాలి, వినాలి, మనం చెప్పినట్టు చేయాలి అనే దాన్ని వశీకరణ అంటారు. దాన్ని వశీకరణ అంటారు. ఒక మనిషిని మనం దెబ్బతీయాలి, ఆర్థికంగా దెబ్బతీయాలనుకున్న వాళ్ళది చేతబడి అంటారు. ఉమ్. తెచ్చిందా అది 2 దానికి మార్గాలు. కానీ ఎక్కువ శాతం అది ఎవరు చేయరు. మీరు ఎప్పుడైనా చేశారండి? నేను అలాంటిది చేతబడి ఒకరికి చేయాలని నేను చెప్పాను కానీ నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, అలాంటిది నాకు అలవాటు లేదు. ఎందుకంటే ఒక మనిషిని మనం ఏ రకంగా విమర్శించాలి, దెబ్బ కొట్టాలన్న ఒక ఆలోచన నా కాడికి వచ్చినా కూడా అది నేను తీసుకోను. ఎందుకంటే మంచి ప్రయత్నం కాదు, అది మంచి ప్రయత్నం చేయాలి. అదే కానీ చెడు ప్రయత్నం చెడు కదమ్మా అది. అది మంచిది మనం ఎట్లా అంటాం దాన్ని, కాబట్టి మీరు చేయరు మన నాయకైతే నేను చేయను. చెడు అన్నదానికి ఎప్పటికీ చేయను. డబ్బులు కాదు, ఏ కాన్షియన్స్లో కూడా నా దగ్గర కూర్చుంటాను, అడుగుతాను కూడా నేను మాట అన్నాను, అది కరెక్ట్ కాదు. అలాంటి దాన్ని మనం చేయకూడదు. అయితే ఇప్పుడు చివరికి ఒక ప్రశ్న అండి, మీరు ఏమీ అనుకోకండి. అదే చెప్పమ్మా. అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా జ్యోతిషాలు అనేవి పుట్టగొడుగుల్లా లేస్తున్నాయి. మరి మీ జ్యోతిషాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటారు? మాది కనకదుర్గ జ్యోతిషాలయం అమ్మా. ఉమ్, నేను ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మాది వనదుర్గ. ఉమ్, వనదుర్గ అంటే మేము అడవిలో ఉన్నప్పుడు మా తాతల కాంచి మేము దండం పెట్టుకునేది, పూజించేది ఆ వనదుర్గాదేవినే మేము ఎక్కువగా దండం పెడుతుంటాం. ఉమ్, అయితే ఆ దుర్గాదేవిని నమ్మి మేము చేస్తుంటాం. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతోటి మేము వచ్చిన ప్రజలు మనకు బాగుండాలి, వాళ్ళ దగ్గర సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల నుంచి మనం వాళ్ళకి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు బయటికి రాలేక, బయట చెప్పుకోలేక ఎంతోమంది ప్రజలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతోమంది కష్టపడుతుంటారు. కుటుంబ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, వాళ్ళు బయట ఫ్రెండ్షిప్ వల్ల కానీ, బంధుమిత్రుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, బయట వాళ్ళ వల్ల కానీ ఎన్నో ఒక పక్క కాదు పలు రకాలుగా ఇబ్బందులకు గురేవు, బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారమ్మా. అలాంటి వాళ్ళు ఒక నమ్మకంతో మన కాడికి వస్తారు. గురువుగారి దగ్గర పోదాము, కనకదుర్గ జ్యోతిషాలయం ఉంది, మనం పోవాలి అని వస్తారు. వచ్చినప్పుడు మనం చెప్పే ఒక మంచి మాటలు, మంచి ఆలోచన, మంచి ఆశీర్వాదం మనం ఇస్తాం. దాన్ని బట్టి వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది. అదే మనం ఇచ్చేది వాళ్ళకి. అర్థమైందమ్మా? ఆ రకంగా వస్తుంటారు. సో నిజంగానే మీరు మాట్లాడే విధానం కానీ చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు జెన్యూన్ అంటే నిజాయితీగా చేసేటట్టుగానే మాకు అనిపిస్తుంది. చాలా మంది కూడా జనాలు ఎక్కడ పడితే అక్కడ జ్యోతిషాలు ఉంటాయి. ఆ జ్యోతిషాలయంకి వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకుంటారే కానీ నెరవేరు. అవేవి కూడా సమస్యలు అక్కడితో ఆగిపోవు, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పినట్టుగా నిజాయితీగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి సమస్యను అంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీ సమస్యలను మీతో చెప్పుకుంటే ఆ సమస్యలు నెరవేరుతుందనేది నాకు అర్థమవుతూ ఉంది. నేను అడిగిన ప్రశ్నలకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారో అన్నట్టుగా నేను అసలు అనుకోలేదు ఏ విధంగా చెప్తారు అనేది కూడా. ఎందుకంటే చాలా జ్యోతిష్యాలకు వెళ్ళాము, చాలా గురుజులను కలిసాము, కానీ కొంతమంది మాకు చెప్పింది ఏంటంటే మీ దగ్గర ఈ కనకదుర్గ జ్యోతిషాలయం ఏదైతే ఉందో అక్కడ చాలా వరకు సమస్యలని పరిష్కరిస్తారు అనేది మేము విన్నాం. సో అదే విధంగా మీరు ఏ విధంగా చేస్తారు ఏంటని కనుక్కోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా మీరు సరైన సమాధానం చెప్పారు. ఎక్కడ కూడా తడపడ్డం కానివ్వండి ఇవేమీ జరగలేదు. నిజంగానే నిజాయితీ గల జ్యోతిషాలు కూడా ఉన్నాయి అనేది మీరు నిరూపించారండి. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా, సంతోషం.